أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర, పేజీ నెంబర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశావళి, జననం, 40 ఏండ్ల పవిత్ర జీవని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశావళి. వంశం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశావళిని 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం చరిత్రకారులు, వంశజ్ఞులు అందరూ ఏకీభవించిన భాగం. ఈ వంశావళి అదనాన్ వరకు వెళ్ళి ఆగిపోతుంది. రెండవ భాగం గురించి చరిత్రకారుల మధ్య అభిప్రాయ భేదం ఉంది. కొందరు దీన్ని ఒప్పుకుంటారు, కొందరు నిరాకరిస్తారు. ఈ వంశావళి అదనాన్ పైన ఇబ్రాహీం అలైహిస్సలాం వరకు వెళ్ళి ఆగుతుంది. ఇక మూడవ భాగం. ఇందులో కొన్ని తప్పులు దొరిలాయి. ఈ వంశావళి ఇబ్రాహీం అలైహిస్సలాం నుండి పైకి హజరత్ ఆదం అలైహిస్సలాం వరకు వెళ్ళి ఆగుతుంది. వెనుకటి పుటల్లో ఈ విషయాన్ని చూచాయిగా చెప్పుకోవడం జరిగింది. క్రింది పంక్తుల్లో ఈ 3 భాగాలను గురించి పేర్కొనడం జరుగుతుంది. మొదటి భాగం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తండ్రి అబ్దుల్లా, ఆయన తండ్రి అబ్దుల్ ముతల్లిబ్, షైబా, ఆయన తండ్రి హాషిం, అమ్రు, హాషిం తండ్రి అబ్దే మునాఫ్, ముగీరా, ఆయన తండ్రి కుష్షే జైద్, కుష్షే తండ్రి కిలాబ్, కిలాబ్ తండ్రి ముజ్జా, ముజ్జా తండ్రి కఆబ్, ఆయన తండ్రి లువి, లువి తండ్రి గాలిబ్, ఆయన తండ్రి ఫహర్, ఆయన బిరుదే ఖురైష్. ఆయన ఈ బిరుదు వల్లనే ఆ తెగకు ఖురైష్ తెగగా పేరు పడింది. ఫహర్ తండ్రి మాలిక్, మాలిక్ తండ్రి నజర్ ఖైస్, నజర్ తండ్రి కనానా, ఆయన తండ్రి ఖుజైమా, ఖుజైమా తండ్రి ముద్రికా, అమీర్, ముద్రికా ఇలియాస్ కుమారుడు, ఇలియాస్ తండ్రి ముజ్ర్, ఈయన నజార్ కుమారుడు, నజార్ తండ్రి మాద్, మాద్ తండ్రి అదనాన్. రెండవ భాగం. అదనాన్కు పైన అంటే అదనాన్ తండ్రి ఔ, ఆయన తండ్రి హమీషా, హమీషా తండ్రి సలామన్, సలామన్ తండ్రి ఔస్, ఆయన తండ్రి యూజ్, యూజ్ తండ్రి కమ్వల్, కమ్మల్ తండ్రి ఉబై, ఆయనకు తండ్రి అవాం, అవాం తండ్రి నాషిద్, నాషిద్ హిజా కుమారుడు, హిజాకు తండ్రి బల్దాస్, బల్దాస్ తండ్రి యద్లాఫ్, యద్లాఫ్ తాబిక్ కుమారుడు, తాబిక్ జాహిం కుమారుడు, జాహిం నాహిష్ కుమారుడు, నాషిక్ తండ్రి మాఖి, ఆయన తండ్రి ఐజ్, ఐజ్ అబ్కర్ కుమారుడు, అబ్కర్ ఉబైద్ కుమారుడు, ఆయన తండ్రి అద్దా, ఈయన అమ్దాన్ కుమారుడు, అమ్దాన్ నబర్కు, నబర్ యస్రిబ్కి, యస్రిబ్ యహ్జన్ల కుమారులు, యహ్జన్ తండ్రి అవి అరవి, అరవి తండ్రి ఐజులు, ఐజ్ జిషాన్కు, జిషాన్ ఆషిర్కు, ఆషిర్ ఉఫ్నాద్కు తండ్రులు, ఉఫ్నాద్ ఐహామ్ కుమారుడు, ఐహామ్ తండ్రి మక్సర్, ఆయన తండ్రి నాహిష్, ఆయనకు తండ్రి జిరాహ్, సమీర్ జిరాహ్ తండ్రి, జిరాహ్ తండ్రి మజీ, ఆయన ఔజా కుమారుడు, ఔజా అరామ్ కుమారుడు, అరామ్ తండ్రి ఖైదర్, ఖైదర్ తండ్రి ఇస్మాయిల్, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం. మూడవ భాగం. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు పైన ఇబ్రాహీం అలైహిస్సలాం తండ్రి తారేహ్, ఆజర్, తారేహ్ తండ్రి నాహూర్, నాహూర్ తండ్రి షార్ లేదా షారూగ్, షార్ తండ్రి రావు, రావుకు తండ్రి ఫాలిక్, ఫాలిక్ తండ్రి ఆబిర్, ఆయన షాలిక్ కుమారుడు, షాలిక్ తండ్రి అర్ఫక్స్, అర్ఫక్స్ తండ్రి సామ్, సామ్ తండ్రి నూహ్ అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం తండ్రి లామిక్, ఈయనకు తండ్రి ముతవస్లక్, ముతవస్లక్ తండ్రి అక్నూక్. ఇది ఇద్రీస్ అలైహిస్సలాం గారి పేరుగా చెప్పుకోవడం జరుగుతుంది. అక్నూస్ తండ్రి యర్ద్, యర్ద్ తండ్రి మహ్లీల్, మహ్లీల్ తండ్రి హీనాన్, ఈయనకు తండ్రి అనూష, అనుష తండ్రి షైస్ అలైహిస్సలాం, షైస్ అలైహిస్సలాం తండ్రి ఆదం అలైహిస్సలాం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశావళి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశావళి ఆయన ముత్తాత హాషిం బిన్ అబ్దే మునాఫ్తో గల సంబంధం రీత్యా హాషిమీ వంశంగా పేరుగాంచింది. కాబట్టి హాషిం ఆ తరువాత కొందరు వ్యక్తులు వివరాలను క్లుప్తంగా తెలియజేయడం అవసరం అనిపించింది. ఒకటి, హాషిం ఇది వరకు మేము చెప్పినట్టు బను అబ్దు మునాఫ్ మరియు బను అబ్దుదార్ నడుమ హోదాల పంపకం విషయమే రాజీ కుదిరినప్పుడు అబ్దే మునాఫ్ సంతానంలో హాషిం ఒక్కడికే షికాయ మరియు రిఫాదా అంటే హజయాతులకు నీళ్లు త్రాపే వారికి ఆతిథ్యం ఇచ్చే హోదాలు లభించాయి. హాషిం మంచి గౌరవము సంపద కలిగిన వ్యక్తి. మొట్టమొదట హాజీలకు మాంసపు చారు బార్త్తో రొట్టె ముక్కలను వేసి తినిపించే ఆనవాయితీ వేసిన మొదటి వ్యక్తి ఆయన అసలు పేరు అమ్రూ. అయితే రొట్టెల్ని ముక్కలుగా చేసి చారు కలపడం వలన ఆయనకు హాషిం అనే పేరు వచ్చింది. హాషిం అంటే ముక్కలుగా చేసేవాడని అర్థం. అదే కాదు, ఖురైష్ కోసం ఎండాకాలం చలికాలంలో ఏడాదికి 2 వ్యాపార బిడారాలు పంపే పునాది వేసిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఈ హాషిమే. ఈయన గురించి ఓ కవి ఇలా పొగిడాడు: కరువు పీడిత సమయాల్లో తన బలహీన జాతికి మక్కాలో రొట్టెలను త్రుంచి మాంసపు చారులో వేసి తడిపి తినిపించిన వాడు, ఎండాకాలం చలికాలాల్లో 2 ప్రయాణాలు ప్రారంభించినవాడు ఈ అమ్రూయే. ఈయనకు సంబంధించి ఓ ముఖ్య సంఘటన ఇలా ఉంది. ఈయన వ్యాపారం చేయడానికి సిరియా దేశానికి వెళ్ళాడు. ప్రయాణం చేస్తూ మదీనా వెళ్ళినప్పుడు అక్కడ బనీ నజ్జార్ తెగకు చెందిన ఓ యువతి సల్మా బింటే అమ్రును వివాహమాడి కొన్ని రోజులు అక్కడే మకాం వేశాడు. భార్యను గర్భవతిగా పుట్టింటనే వదిలి సిరియాకు వచ్చాడు. అక్కడికి వెళ్ళిన పాలస్తీనా నగరమైన గజ్జాలో మరణించాడు. ఇటు సల్మా ఓ మగ శిశువును జన్మనిచ్చింది. ఇది క్రీస్తు శకం 497 నాటి మాట. పిల్లవాని తల వెంట్రుకలో తెలుపు వెంట్రుకలు ఉన్నందున సల్మా ఆ పిల్లవానికి షైబా అని పేరు పెట్టింది. యస్రిబ్ మదీనాలోనే ఆ పిల్లవాడిని సాకింది. భవిష్యత్తులో ఈ కుర్రవాడే అబ్దుల్ ముతలబ్బిగా పేరు పొందాడు. చాలా కాలం వరకు హాషిం కుటుంబానికి ఈ పిల్లవాని గురించి ఏమీ తెలియదు. హాషిం మొత్తం 4 కుమారులు, 5 కుమార్తెలు ఉండేవారు. వారి పేర్లు ఇలా ఉన్నాయి: అషద్, అబ్దుల్ షైఫీ, నజ్ల్ మరియు అబ్దుల్ ముతల్లిబ్. కుమార్తెలు షీఫా, ఖాలిదా, జయీఫా, రుఖియా మరియు జంతా. 2. అబ్దుల్ ముతల్లిబ్. వెనుకటి పుటల్లో మనం హాషిం తరువాత ఆయన సోదరుడు ముతల్లిబ్కు షికాయ, రిఫాదా హోదాలు దక్కాయి అని చదువుకున్నాం. ముతల్లిబ్ కూడా ఆయన జాతిలో ఓ గౌరవోన్నత గల వ్యక్తి. ఆయన మాటకు ఎదురు ఉండేది కాదు. ఆయన దాతృత్వం మూలంగా ఖురైషులు ఆయనను ఫయాజ్, దాత అనే బిరుదుతో పిలిచేవారు. షైబాకు అంటే అబ్దుల్ ముతల్లిబ్కు 10 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు ఆ బాలుని పిలుచుకురావడానికి బాబాయ్ ముతల్లిబ్ మదీనా వెళ్ళాడు. యస్రిబ్ సమీపాన వెళ్ళినప్పుడు షైబాను చూశారు. వెంటనే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. హృదయానికి హత్తుకుని తన వాహనంపై ఎక్కించుకుని మదీనాకు బయలుదేరాడు. కానీ షైబా తల్లి అనుమతి లేకుండా ఆయన వెంట వెళ్ళడాన్ని నిరాకరించాడు. అందుకని ముతల్లిబ్ షైబా తల్లి అనుమతి కోరగా ఆమె అనుమతి ఇవ్వలేదు. చివరికి ముతల్లిబ్ ఆమెతో ఈ పిల్లవాడు తన తండ్రి రాజ్యా హరం కాబా వైపునకు వెళుతున్నాడు కాబట్టి తప్పక పంపించి తీరాలని పట్టుబట్టాడు. దీనికి షైబా తల్లి పిల్లవాడిని తీసుకువెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. ముతల్లిబ్ తన ఒంటెపై ఎక్కించుకుని మక్కా వచ్చారు. మక్కా ప్రజలు అది చూసి ఈ పిల్లవాడు అబ్దుల్ ముతల్లిబ్ బానిస అని చెప్పుకోవడం ముతల్లిబ్కు వినిపించింది. దానికి సమాధానంగా ముతల్లిబ్ కాదు ఇతడు నా సోదరుడు హాషిం కుమారుడిని నచ్చజెప్పడం జరిగింది. షైబా ముతల్లిబ్ దగ్గరే ఉండి పెరిగి పెద్దవాడయ్యాడు. షైబా యమన్ దశలో కాలినప్పుడు ముతల్లిబ్ యమన్ దేశంలో రూమాన్ అనే చోట మరణించాడు. ఆయన హోదాలన్నీ అబ్దుల్ ముతల్లిబ్కు దక్కాయి. అబ్దుల్ ముతల్లిబ్ తన జాతిలో ఇది వరకు వారి తాత తండ్రులు గడించలేని గౌరవోన్నతులను పొందాడు. జాతి యావత్తు ఆయన్ని ప్రాణం కన్నా మిన్నగా అమితంగా గౌరవంగా చూసుకుంది. ముతల్లిబ్ మరణించగానే నౌఫిల్ అబ్దుల్ ముతల్లిబ్ ఇంటిని ప్రాంగణాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు. అబ్దుల్ ముతల్లిబ్ తన తండ్రికి వ్యతిరేకంగా ఖురైష్కు చెందిన కొందరు పెద్దలు సహాయం అర్థించారు. అయితే వారు మేము నీకు నీ పెనతండ్రికి నడుమ తలదూర్చమని నిక్కచ్చిగా చెప్పేశారు. చివరికి అబ్దుల్ ముతల్లిబ్ బనీ నజ్జార్ తెగకు చెందిన తన మేనమామకు కొన్ని పద్య పంక్తుల్ని రాసి పంపించారు. ఆ పద్య పంక్తుల్లో మేనమామను వచ్చి తనను ఆదుకోమ్మని వేడుకున్నాడు. దీనికి ప్రతిస్పందించిన
మేనమామ అబూ సఅద్ బిన్ అద్ది 80 మంది అశ్వరూఢులతో మక్కాకు బయలుదేరి మక్కా దాపున ఉన్న అబుతాహ్ అనే ప్రదేశంలో విడిది చేశాడు. అబ్దుల్ ముతల్లిబ్ ఆయన అక్కడే కలుసుకుని మామగారు ఇంటికి రండి అని ఆహ్వానించాడు. దానికి అబూ సఅద్ కాదు, దైవసాక్షి నౌఫిల్ను కలుసుకోనంత మట్టుకు నేను ఎటు రాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత అబూ సఅద్ అక్కడ నుండి బయలుదేరి నౌఫిల్ ఉన్న చోటకి చేరుకున్నాడు. అప్పుడు నౌఫిల్ హతీం కాబా గృహాన్ని ఆనుకుని ఉన్న ప్రదేశంలో ఖురైష్ పెద్దలతో కూర్చుని మంతనాలు ఆడుతున్నాడు. అబూ సఅద్ కత్తి చూసి, ఈ పవిత్ర గృహం సాక్షి, నీవు నా మేనని భూమిని తిరిగి ఇచ్చేయకపోతే ఈ ఖడ్గంతో నిన్ను మొక్కలుగా చేసిస్తానని బెదిరించాడు. అప్పుడు నౌఫిల్, సరే, నేను దాన్ని ఆయనకు ఇచ్చేశానని చెప్పాడు. ఈ సంఘటన అక్కడ నుంచి ఖురైష్ పెద్దలు సాక్షులుగా చేశారు. అబ్దుల్ ముతల్లిబ్ ఇంటికి వెళ్ళి అక్కడ 3 రోజుల వరకు ఉండి ఉమ్రా చేసిన తర్వాత మదీనాకు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత నౌఫిల్ బనీ హషీం వ్యతిరేకంగా బనీ అబ్దుషంతో పరస్పరం సహాయ సహకారం అందించే ఒప్పందం చేసుకున్నాడు. ఇటు బను నజ్జార్ అబ్దుల్ ముతల్లిబ్కు చేసిన సహాయాన్ని గమనించి బను నజ్జార్తో అబ్దుల్ ముతల్లిబ్, నీకు సంతానం ఎలాగో అలాగే ఆయన మాకు సంతానమే, కాబట్టి మేము దానికి సహాయ సహకారాలు అందించడం మా హక్కు అని అన్నారు. దీనికి కారణం ఉంది. అదేమిటంటే అబ్దే మునాఫ్ తల్లి కూడా హుజా తెగకు చెందిన స్త్రీ కావటం. కాబట్టి బను హుజా దారున్నద్వాకు వెళ్ళి బను అబ్దుస్సమ్స్ మరియు నౌఫిల్కు వ్యతిరేకంగా బను హషీం సమర్థిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ మన ముందు ఇస్లామీయ పరిపాలనలో మక్కా విజయానికి దోహదపడింది. వివరాలు సందర్భాన్ని బట్టి రాబోతున్నాయి. అబ్దుల్ ముతల్లిబ్ విషయంలో బైతుల్లాకు కాబా గృహానికి సంబంధించిన 2 ప్రధాన సంఘటనలు జరిగాయి. ఒకటి జంజం బావి తవ్వకం, 2 ఫీల్ సంఘటన. జంజం బావి తవ్వడం. దీని వివరాలు ఇలా ఉన్నాయి. అబ్దుల్ ముతల్లిబ్కు స్వప్నంలో జంజం బావి తవ్వమని ఆదేశించడం జరిగింది. స్వప్నంలోనే ఆ ప్రదేశాన్ని కూడా చూపడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన తవ్వకం మొదలెట్టారు. బను జుర్హుం మక్కాను వదిలేస్తూ అందులో పూడ్చిపెట్టిన వస్తు సామగ్రి క్రమక్రమంగా బయటపడనారంభించాయి. ఆ వస్తువులో ఖడ్గాలు, కవచాలు మరియు 2 బంగారు లేళ్లు కూడా ఉన్నాయి. అబ్దుల్ ముతల్లిబ్ ఖడ్గాలను కరిగించి కాబా గృహం సింహద్వారం పోత పోశారు. 2 బంగారు లేళ్లను ఆ ద్వారాల్లోనే 2 వైపులా బిగించారు. హాజీలకు జంజం నీరు త్రాగించే బందోబస్తు చేశారు. తవ్వకంలో జంజం బావి పూర్తిగా బయటపడినప్పుడు ఖురైష్ తెగ వారు అబ్దుల్ ముతల్లిబ్తో వారిని కూడా తవ్వకంలో పాలు పంచుకునేటట్లు చేయమని వాదులాడారు. దానికి సమాధానంగా అబ్దుల్ ముతల్లిబ్, లేదు, నేను అలా చేయలేను, ఈ పని కోసం నేనొక్కడనే ప్రత్యేకించబడ్డాను అని తెగేసి చెప్పారు. కానీ ఖురైషులు వెనక్కు తగ్గలేదు. చివరికి తీర్పు కోసం వీరంతా బను సఅద్కు చెందిన ఒక మంత్రగత్తె కాహిన్ స్త్రీ వద్దకు వెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ప్రజలు మక్కా నుండి బయలుదేరారు కూడా. కానీ మార్గ మధ్యలో అల్లాహ్ వారికి చూపిన కొన్ని సూచనల ద్వారా జంజం బావి తవ్వకం పని దైవం తరపున అబ్దుల్ ముతల్లిబ్కే కేటాయించబడిందని తెలిసిపోయింది. వారంతా ప్రయాణాన్ని మానుకొని వెనక్కు మరలి వచ్చారు. ఈ సందర్భంలోనే అబ్దుల్ ముతల్లిబ్ దైవంతో తనకు 10 మంది కుమారులు అనుగ్రహించి వారంతా పెరిగి పెద్దవారే తనను రక్షించే స్థాయికి వస్తే వారిలో ఒక కుమారుణ్ణి కాబాగృహం దగ్గర బలి ఇస్తానని మొక్కుకోవడం జరిగింది. ఫీల్ సంఘటన. 2వ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అబ్రహా సాబాహ్ అనే అబిషేనియా నీగ్రో, ఇతను అబిషేనియా రాజు నజాషీ తరపున యమన్కు గవర్నర్గా నియమించబడినవాడు. అరబ్బులు కాబాగృహం హజ్ చేస్తున్నారని ఓర్వలేక సనా అనే చోట ఒక పెద్ద చర్చిని నిర్మించాడు. అరబ్బులు కాబాగృహం హజ్ చేయకుండా ఈ చర్చికొచ్చి ఆరాధనలు చేయాలని తలచాడు. కానీ బను కనానాకు చెందిన ఓ వ్యక్తికి ఈ ఎత్తుగడ తెలిసి ఓ రాత్రి చీకటి సమయాన ఆ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసే స్థలానికి అభిముఖంగా కిబ్లా ఉన్న గోడకు మలమును పులిమాడు. అబ్రాహాకు ఈ విషయం తెలియగానే అగ్గి మీద గుగ్గిలమై 60,000 ఓ పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని కాబా గృహాన్ని నేలమట్టం చేసే ఉద్దేశంతో బయలుదేరాడు. అతను తన కోసం ఓ మంచి ఏనుగును కూడా ఎంచుకున్నాడు. సైన్య పటాలంలో 9 లేక 10 ఏనుగులు ఉన్నాయి. అబ్రహా యమన్ నుండి బయలుదేరి ముగమ్మస్ అనే చోటకి చేరుకున్నాడు.
తన సైన్యాన్ని యుద్ధం కోసం సన్నద్ధం చేసి ఏనుగులను క్రమబద్ధం చేసి మక్కాలో ప్రవేశించడానికి బయలుదేరాడు. ముజ్దల్ఫా మరియు మీనాల నడుమగల ముహస్సిర్ కొండ లోయకు చేరుకున్నప్పుడు ఏనుగు కూలబడిపోయింది. కాబా వైపునకు బయలుదేరడానికి ససేమిరా కదలలేదు. ఏనుగు ముఖం ఉత్తరం దక్షిణం లేదా తూర్పు వైపునకు తిప్పినప్పుడు లేచి పరుగు తీసేది, కానీ కాబా వైపునకు తిప్పినప్పుడల్లా కూలబడిపోయేది. ఈ సందర్భంలోనే అల్లా చిన్న చిన్న పిచ్చుకల ఓ గుంపును ఆ సైన్యంపైకి పంపించాడు. ఆ పక్షుల గుంపు సైన్యంపై కాల్చిన గట్టి మట్టి లాంటి గులకరాలను వర్షించింది. ఇలా అల్లా ఆ సైన్యాన్ని ధాన్యపు పొట్టులా మార్చేశాడు. ఈ పక్షులు అబాబిల్ మరియు పిచ్చుకలు లాంటి పక్షులు. ప్రతి పక్షి వద్ద 3 గులకరాళ్ళు ఉన్నాయి. ఒకటి ముక్కున తక్కిన 2 కాళ్ళ వేళ్లలో సందుల్లో. ఇవి చాలా పదునుగా ఉండి ఎవరికైనా తగిలితే అతని శరీరావయాలు తెగిపోయేవి. అక్కడనే ప్రాణాలు వదిలేవాడు. ఈ రాళ్ళు అందరికీ తగలలేదు. అయితే సైన్యంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఒకరిని మరొక తొక్కుకుంటూ పరుగులు తీశారు. తొక్కిసలాటలో ప్రతి దారిలో ప్రతి నీటి చెల్మ దగ్గర చనిపోనారంభించారు. ఇటు అల్లా శిక్ష పడిన తీరు ఎలాంటిదంటే చేతివేళ్లు గోర్లు చిగురుల నుండి వేరై కింద పడిపోయాయి. ఆకు చేరే లోపల అతని వక్షస్థలం బర్దలై గుండె బయటపడి మరణించాడు. అబ్రహా చేసిన ఈ దాడికి మక్కా పౌరులు ప్రాణభీతితో కొండలోయల్లోకి పారిపోయారు. కొండ శిఖరాల్లో తలదాచుకున్నారు. సైన్యంపై దైవశిక్ష అవతరించిన తర్వాత వారు ప్రశాంతంగా తమ ఇళ్లకు చేరుకున్నారు. ఈ సంఘటన అనేక చరిత్రకారుల ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జననానికి కేవలం 50 రోజులు లేదా 55 రోజుల ముందు మొహర్రం నెలలో సంభవించింది. కాబట్టి ఇది క్రీస్తు శకం 571 ఫిబ్రవరి చివరి రోజులు లేదా మార్చి నెల ప్రారంభ కాలానికి సంబంధించిన సంఘటన. ఇది నిజంగా హెచ్చరికతో కూడుకున్న ఒక సూచన. దానిని అల్లా తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం, తన కాబా గృహం కోసం అవతరింపజేశాడు. ఎందుకంటే బైతుల్ మక్దీస్ విషయానికి వస్తే ఆ కాలం నాటి ఇస్లాంకు కిబ్లాగా ఉండేది. అక్కడి ప్రజలు ముస్లింలే అయినప్పటికీ దాన్ని అల్లా శత్రువులైన బహుదైవారాధకులు ముష్రికులు హస్తగతం చేసుకోవడం జరిగింది. బుఖ్తెన్ నస్సర్ దాడి క్రీస్తు పూర్వం 587 మరియు రోమన్ల ఆక్రమణ క్రీస్తకం 70 లాంటి సంఘటనలో ఈ విషయం అర్థమవుతుంది. కానీ దీనికి భిన్నంగా కాబా గృహంపై క్రైస్తవులకు ప్రాబల్యం లభించలేదు. వాస్తవానికి అప్పటి కాలంలో ఈ క్రైస్తవులే ముస్లింలు, కానీ కాబా పౌరులు ముష్రికులు. అదే కాదు, ఈ సంఘటన జరిగినప్పటి పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఆనాటి సభ్య ప్రపంచంలో అనేక ప్రాంతాలకు అంటే రోమ్, పర్షియా వగైరాలకు ఈ వార్త వెనువెంటనే ప్రాకిపోయింది. అభిషేనియాకు రోమ్ సామ్రాజ్యంతో సత్సంబంధాలుండేవి. మరో వంక పారసీకులు రోముల కార్యకలాపాలను ఓ కంట కనపెడుతూనే ఉన్నారు. వారు రోమును మిత్ర రాజ్యాల్లో సంభవించే సంఘటనలు తరచూ చూస్తూ ఉండేవారు. ఈ కారణాల మూలంగా ఈ సంఘటన జరిగిన వెంటనే పర్షియన్లు శీఘ్రగతిన యమన్ను వశపరుచుకున్నారు. ఈ 2 గొప్ప సామ్రాజ్యాలే అప్పటి నాగరిక ప్రపంచానికి సంబంధించిన ప్రముఖ ప్రాంతాలను పాలించేవి గనుక ఈ సంఘటన కారణంగా ప్రపంచ దేశాల దృష్టి అంతా కాబా గృహం వైపునకు మరలింది. వాటికి కాబా గృహం ఔన్నత్యము, గౌరవానికి సంబంధించిన ఒక స్పష్టమైన దైవ సూచనలా అగుపించింది. ఈ గృహాన్ని అల్లాహ్ తన పవిత్రతను కొనియాడడం కోసం ఎంచుకున్నాడన్న విషయం ప్రతి హృదయంలో బాగా నాటుకుపోయింది. కాబట్టి ఇక్కడి ప్రజల్లో ఏ వ్యక్తి అయినా దైవదౌత్యం చాటుతూ లేచి నిలబడటం నేరుగా ఈ సంఘటనతో సంబంధం కలిగి ఉంటుందని, ప్రకృతి నియమాలకు భిన్నంగా విశ్వాసులు కాకుండా బహుదైవారాధులకే సహాయం చేయడంలో దైవలీల ఔచిత్యం ఎంతైనా ఉందని తెలుసుకోవడం జరిగింది. అబ్దుల్ ముతల్లిబ్కు మొత్తం 10 మంది కుమారులు. వారి పేర్లు ఇలా ఉన్నాయి: హారిస్, జుబైర్, అబూ తాలిబ్, అబ్దుల్లా, హంజా రజల్లాహు తఆలాహు, అబూ లహబ్, గైదాక్, మఖ్హూమ్, సఫర్ మరియు అబ్బాస్ రజల్లాహు తఆలాహు. కొందరు 11 మంది కుమారులని అతడి పేరు ఖసం అని అంటారు. మరికొందరు 13 వారిలో ఒకడి పేరు అబ్దుల్ కాబా, మరొకని పేరు హజల్ అని కూడా వాదిస్తారు. అయితే 10 మందే అని చెప్పేవారు మఖూమ్కు మారు పేరే అబ్దుల్ కాబా అని, గైదక్నే హాజల్ అంటారని చెబుతారు. ఖసం అనే పేరు అబ్దుల్ ముతల్లిబ్ సంతానంలోనే లేదు. అబ్దుల్ ముతల్లిబ్కు 6 కుమార్తెలు. వారి పేర్లు ఇవి: ఉమ్ముల్ హకీం, ఈమె పేరే బైజా కూడాను, బర్రా, ఆతికా, సఫియా, అర్వా మరియు మైమూనా. 3 అబ్దుల్లా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి. ఈయన తల్లి పేరు ఫాతిమా. ఈమె అమ్రు బిన్ ఆయిజ్ బిన్ ఇమ్రాన్ బిన్ మఖ్జూమ్ బిన్ యఖ్ఖా బిన్ ముర్రా కుమార్తె. అబ్దుల్ ముతల్లిబ్ సంతానములో అబ్దుల్లా అందరికంటే అందమైన, మచ్చలేని, ప్రియమైన కుమారుడు.
ఈయన జాబీహ్గా కూడా పిలువబడేవాడు. జాబీహ్గా పేరు పొందడానికి కారణం కూడా ఉంది. అబ్దుల్ ముతల్లిబ్ కుమారుల సంఖ్య పూర్తిగా 10 తండ్రి ఆస్తిపాస్తులను సంరక్షించే వయసుకు చేరిన తరువాత అబ్దుల్ ముతల్లిబ్ తాను మొక్కుకున్న మొక్కుబడి గురించి వారికి తెలియజేశాడు. అందరూ తండ్రి మాటను శిరసావహించారు. ఆ తర్వాత అబ్దుల్ ముతల్లిబ్ అదృష్టం చూపే అంబులపై వారి పేర్లు రాసి హుబల్ దేవత పూజారికి అందజేశారు. అతను ఆ అంబులను తిప్పి ఓ బాణాన్ని వేయగా అందు అబ్దుల్లా పేరు వచ్చింది. అబ్దుల్ ముతల్లిబ్ అబ్దుల్లా చేయి పట్టుకుని కత్తితో సహా కాబా గృహం వద్దకు తీసుకువెళ్లారు. కానీ ఖురైష్ పెద్దలు, ముఖ్యంగా అబ్దుల్లా తల్లి వైపు వారైన బను మఖ్జూమ్ తెగవారు అబ్దుల్లా సోదరుడు అబూ తాలిబ్ అడ్డుకున్నారు. దానికి అబ్దుల్ ముతల్లిబ్ వారితో నా మొక్కుబడి సంగతి ఏమిటి అని అడిగారు. ఓ అర్రాఫా స్త్రీ జ్యోతిష్యురాలు వద్దకు వెళ్ళి ఆమెను అడుగుదాం అని సలహా ఇచ్చారు. అబ్దుల్ ముతల్లిబ్ ఓ అర్రాఫా వద్దకు వెళ్ళి అడగ్గా ఆమె అబ్దుల్లా మరియు 10 ఒంటెలకు చీటీ వేయండి. అబ్దుల్లా పేరు వస్తే మరో 10 ఒంటెల్ని పొడిగిస్తూ పొండి. ఇలా ఒంటెల్ని హెచ్చిస్తూ అబ్దుల్లా పేర చీటీ వేస్తూ పొండి. ఇది అల్లాహ్ ప్రసన్నుడైనంత వరకు చేస్తూ పొండి అని. ఒంటెల పేరునే చీటీ వేస్తూ వాటిని జిబహా చేయండి అని సలహా ఇచ్చింది. అబ్దుల్ ముతల్లిబ్ తిరిగి వచ్చి అబ్దుల్లా మరియు 10 ఒంటెలు నడుమ చీటీ వేశారు. కానీ చీటీ అబ్దుల్లా పేరే పడింది. ఆ తర్వాత 10 ఒంటెలు పెంచుతూ పోయారు. అయినా అబ్దుల్లా పేరే రానారంభించింది. ఇక పూర్తి 100 ఒంటెలు చీటీ వేయగా చీటీ ఒంటెల పేరునే పడింది. అప్పుడు అబ్దుల్ ముతల్లిబ్ అబ్దుల్లాకు బదులుగా ఆ ఒంటెల్ని జిబహా చేశారు. వాటిని మనుషులు, పక్షులు, క్రూర మృగాల కోసం వదిలేశారు. ఈ సంఘటనకు పూర్వం అరేబియాలో రక్త పరిహారం దీత్ పరిణామం 10 ఒంటెలే ఉండేది. దీని తర్వాత అది 100 ఒంటెలుగా నిర్ణయించబడింది. ఇస్లాంకు కూడా ఈ పరిమితినే యథాతథంగా కొనసాగింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ఇలా ఉంది. నేను 2 జబీహ్ల సంతానాన్ని. ఒకరు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం, రెండవ వారు నా తండ్రి అబ్దుల్లా. అబ్దుల్ ముతల్లిబ్ తన కుమారుడు అబ్దుల్లా వివాహానికి హజరత్ ఆమినాను ఎన్నుకున్నారు. ఆమె వహబ్ బిన్ అబ్దే మునాఫ్ బిన్ జహ్రా బిన్ కిలాబ్ కుమార్తె. వంశం హోదాల రీత్యా ఖురైష్కు చెందిన అత్యుత్తమ స్త్రీలలో లెక్కించబడే మహిళ. ఈమె తండ్రి వంశం మరియు గౌరవం రెండింటిలోనూ బను జహ్రా తెగ సర్దార్. ఆమె మక్కాలోనే పుట్టింటి నుండి మెట్టింటికి వచ్చారు. కొన్ని రోజుల అనంతరం అబ్దుల్ ముతల్లిబ్ అబ్దుల్లాను ఖర్జూరాలు తెమ్మని మదీనాకు పంపించారు. ఆయన అక్కడే మరణించారు. కొందరు చరిత్రకారుల ప్రకారం ఆయన వ్యాపారం సిరియా దేశానికి వెళ్లారని, ఖురైష్కు చెందిన ఓ వ్యాపార బిడారం వెంట తిరిగి వస్తూ వ్యాధిగ్రస్తుడే మదీనాలో ఆగిపోయారని, అక్కడే మరణించారని ఉంది. ఖననం నాబిగా జాదీ ఇంట జరిగింది. అప్పుడు ఆయన వయసు 25 ఏళ్లు. అత్యధిక మంది చరిత్రకారులు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా జన్మించలేదని చెప్పారు. అయితే కొందరు మాత్రం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన తండ్రి మరణానికి 2 నెలల ముందే జన్మించారని చెబుతారు. ఆయన మరణవార్త మక్కాకు చేరగానే హజరత్ ఆమీనా తీవ్ర దుఃఖంలో ఈ మర్షియా చెప్పారు. బత్తహ్ ఒడి హాషిం కుమారుడు లేకుండా ఖాళీ అయ్యింది. ఆయన ఓ సమాధిలో నిద్రపోతున్నాడు. మరణం పిలవగానే ఆయన ఆ పిలుపునకు సమాధానమిచ్చాడు. మరణం ప్రజల్లో హాషిం కుమారుని లాంటి వ్యక్తిని లేకుండా చేసింది. ప్రజలు ఆయన్ను బల్లపై పెట్టుకుని మోస్తూ వెళ్ళిన ఆ సంధ్యా సమయం ఎంత వ్యధాభరితమైంది. మరణం ఆయన అస్తిత్వాన్ని రూపుమాపితేనేమి, ఆయన గుణగణాల ముద్రలు మాత్రం చెరిపివేయలేదు కదా. ఆయన గొప్ప దాత, కారుణ్య హృదయుడును. అబ్దుల్లా మరణించినప్పుడు వదిలి వెళ్ళిన ఆస్తి తరహా అంతా ఇదే. 5 ఒంటెలు, 1 మేకల మంద, ఓ నీగ్రో స్త్రీ బానిస, ఆమె పేరు బర్కత్. అందరూ పిలిచే పేరు ఉమ్మే అయీమన్. ఈ ఉమ్మే అయీమన్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించేది. ఇంతటి గొప్ప గ్రంథమే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర.